భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు, సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. కొంతమంది ఇప్పుడు మీరు కూడా ఏదైనా స్టేట్మెంట్ పెడితే కింద నవ్వుకుంటే సింబల్ పెడతారు. అటువంటి దుర్మార్గులు ఎవరు ఉండరో వాళ్ళందరూ దేశద్రోహుల కింద మనం ఆలోచించాలి, గ్రహించాలి. వాళ్ళకి సంబంధం 100%. ఈరోజు మనం తిన్నింక పోతాం చేస్తాం, మనకు తక్కువ దొరుకుతుందనో ఏడుకనో పోయి తింటాం, అది బంద్ చేయాలి. ఫస్ట్ ఏడ పడితే ఆడ తినుడు బంద్ చేయాలి. మన దుకాణాలు ఏమైనా ఆలోచించాలి, ఎవరి దుకాణాలు ఏమైనా తినుడు బంద్ చేయాలి. ఈరోజు చూడొచ్చు, వాడు రసీన్ అనే పదార్థాన్ని తీసుకొచ్చి తిండిలో కలిపి అందరిని చంపాలని చూస్తుండు. మీతోడు కలపడానికి గ్యారెంటీ ఏంది? ఈరోజు డాక్టర్లు అంటేనే ప్రాణాలు పోసేటోడు, వాడే ప్రాణాలు తీయాలనుకుంటున్నప్పుడు వేరేవాడు తీయడానికి చెప్పి గ్యారెంటీ ఏంది? దానికి నమ్మకం ఏంది? భరోసా అయింది. ఈరోజు పట్టుబడిన వాళ్ళంతా డాక్టర్లు. ఈరోజు డాక్టర్లే ఆ రకంగా ఆలోచిస్తే ఇంకా యాక్టర్లు, డాక్టర్లు ప్రతి ఒక్కరు అట్లనే ఆలోచిస్తుందని చెప్పి క్లియర్గా అనేక సందర్భాల్లో చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి జనాలు కూడా గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో భారతదేశానికి అండగా మనం ఉండాలి, సైనికులకు అండగా మనం ఉండాలి. వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా బిడ్డ ఖబర్దార్, మీకు 100% గుణపాఠం చెప్తాం. వాళ్ళకు దేశం గురించి కానీ సైనికుల గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం మీ తోలు తీసుకొట్టి మరీ చెప్తామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.